సత్యవాది కథ ఎక్కడన్నా సత్యవంతురాలు ఉండద్దు సత్యవతి కథ కావాలని ఏనాడు మెల్లగా తీసిందట అమ్మవారు పార్వతమ్మ ఎట్లాడుకుంటున్నారు లోకాల శంకరుడు అనక మీద వయ్య పక్షికి కింద వయ్య సీమకు పన్నాదర మెచ్చని లోకాల శంకరుడు నేను కులంగి కులసకు మగువ మాణికమును ఉన్నవమ్మ ఎవరు ఎక్కున్నారని అన్నమైన కోపం కట్టడము లోకాల శంకరుడు నేనుండగా భూలోక నగరం లోపల నాకంటే గొప్పలు ఎవరున్నారు నాకంటే గొప్పవు ఏ దేశంలో ఉన్నారు ఏ రాజ్యంలో ఉన్నాడు నాకు వివరంగా చెప్పమ్మా ఓ పార్వతమ్మ శంకరయ్య మనమే గొప్పలం అనుకుంటున్నావా నేనే గొప్ప పక్క 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 యాందాక గొప్ప అనేది ఢిల్లీ కాశీ కైలాసం అంతా నేనే గొప్ప పక్క నేనే గొప్ప కింద వాడే సీమలకు మీద వాడే పక్షులకు అన్నారం పెట్టడం నేనే రోజు డైలీ మరి అంతటా పడతలేదు నాగలేని సీమన్న గుట్టదే బామ అయ్యి మరి అంతటా పడతలేదు ఎందుకు వర్షం మీద పడతలేదు అది కలిమే అది అది దాన్ని ఏమంటారు కలిమై మాది అది నీది కాదయ్యి అది అది నీది కాదంటావు అయిందే నాదంటావు గాంధీ నాది కాదంటావు గంత కాకపోతే నేను ఇంకెంత ఉన్నది పొందునా నీకు పెట్ట సొమ్ములు లేకనే 2 మొండి పాము చుట్టుకున్నావు కట్టబట్టలు లేకనే పులిసర్వం పట్టుకున్నావు ఉండేదాని కిల్లు లేకనే మనసు కొండల వన్న మొక్కాని కట్ట నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప అమ్మా నాకంటే ఎక్క ఎవరూ లేరు అడక తిన్నాడు కూడా గొప్ప అంటాడు అడుగుతనే కదా వీటి తిండి నేను కూడా ఉన్నా అనుకుంటాడు అవు అయ్యా నాదా నేను ఇక్కడికి దగ్గర భూలోక నగరము లోపల మరి ఎట్లా అడిగింటే సత్యవర మహారాజు భార్య సత్యవాది మరి ఏనాడు నా భక్తురాలు ఉన్నది వాళ్ళు కలికి బొంకలేరు పలికి అబద్ధం ఆడలేరు ఎట్లా అడిగంటే మనంగా వారిని అబద్ధం ఆడిపించినట్టయితే వారు నెలని పాదసేవ చేస్తానంటుంది అమ్మవారు పార్వతమ్మ ఓ పార్వతమ్మ అయ్యో భూలోక నగరం లోపల ఎకి చూడ ఎండి మాడ దిగు చూడ బంగారు మాడ దూజ మాడ జాజి మాడ లాలి మేడ లక్క మేడలు ధర్మపూరి పట్నం ఏలేవాడు సత్యవరం మహారాజు భార్య సత్యవతి కలల్ల కూడా అబద్ధం ఆడితే ముందుకేసిన వాడు వెనకకు తీసుకోదు అంటున్నవే బామా నేనీట లోకాల శంకరుని అయినట్టుకుంటే ముక్కాన 3 గడియల్లా ఓనొక్క గడియ అక్కడొక గడియ రానొక్క గడియ 3 గడియల్లా అబద్ధం ఆడిచ్చి అత్తనే ఓ పార్వతమ్ము చిన్నదానా ఓ బామా కన్నయ్యను ఓ బామా కులంగి కులదయ్యమవ్వ నా భార్య పార్వతమ్మ కళ్ళనెత్తి నల్లు పొద్దుంటే పొద్దెల్లాడితే కోటి అబద్ధాలు ఆడేటోళ్ళు మానవ లోకం పుణ్య లోకం మానవ కాలం ఒకటి అబద్ధం ఆడదని ఎట్లా అంటారు నీకు నాకు
నాకు పట్టు పంచం ఓ బావా ఈ మీద బట్టు పంచం కట్టి పోతున్న భూలోక మూడు గడియల్ల నేను అవద్దం ఆడియకపోతే పిలిచిన పట్టు చీరలన్నీ కట్టుకుంటానమ్మా ఓ పార్వతమ్మ పక్క 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 అస్తం రసమంగినవా అయ్యో అట్లా రెడీ లోకాల సంకడు మనగా ఏనాడు మనకున్నది ఎవ్వలాల నేను మనకి ఇలా ఒక్కనాడు సేవ ఎత్తనకింత చక్కదనం ఉన్నది నేను అక్కడ మనకి ఏలాంటి అంటే ఒక్క మాట గడియ లోపల ఓడించినట్టయితే 6 నెలలు మనగా వాడిదా నేను ఆ సేవలు ఏపించుకుంటాను అంటున్నాడు వా శంకరుడే అనుకున్న శంకరుడు ఎట్లాడిగడు ఏదం బట్టే జోలరీసి ఎండి మా సంఖకేసిన వనంగా పందం బట్టే పైడు జోలేసి కుడి సంఖకేసి కాగంత గంట బట్టి కుమ్మంత శంకు పట్టుకొని రామ రామ రామన్న రామ 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 తండ్రి కొడుతుంది గుట్టి పోలా శంకరుడే అయ్యా మూడు కన్నవాడు అయ్యా దేవుడు పోతా ఉన్నాడట అది కాకి దూరాబోదు బిడ్డ అయ్యా కరండాన పడిలా అయ్యా బిడ్డ దూరాబోదు అయ్యో భీమసారి గట్లల్లా ఆగి దూరం వద్దు తారంట పడి లోపల పిచ్చ దూరం వద్దు భీమసారిగా తన దేవుడు వెళ్ళిపోయినప్పుడు రా ఎంత దూరం పోయినా కానీ ఓడలు మేడలు అయితే మేడలు ఓడలు అయిపోతే ఉన్నోడు లేనోడు అయిపోతాడు లేనోడు ఉన్నోడు అయిపోతాడట నేను వాడి దాంతో ఎట్లాడి అంటే మనగా చేతుకు గాజు పెట్టిన కయ్యాడు కులముని కాలుకు మధ్య పెట్టిన మనకు కులముతో నేను ఎట్లాడి అంటే చెప్తూ మాట్లాడిందా నేను ఆడదాన్ని ఎట్లా వాడియాలి ఓడదాన్ని ఎట్లా ఓడియాలి అబద్ధం ఎట్లా వాడిపోయాలని చెప్పి చిన్నవాడు శంకరుడు అయ్యా శ్రీనాకంతుడైనాడమ్మా చిన్నవాడు శంకరుడు ఎట్లాడి శ్రీనకాంతుడైపోయి ఏలాడికంటే ఈ ప్రమాణ వృక్షం కింద కూర్చుని ఉన్నాడట ఎంతసేపు భగవంతుడు ఇక్కడ ఉన్నది కానీ మరి అది ఇక్కడ ఉందనిరా మరి ఎట్లాడు దాని పేరు ఎట్లాడి అంటారంగా ధర్మంగపురి పట్నం ధర్మరాజు అనంగా సత్యవర మహారాజు సత్యవాతి అనంగా మరి అప్పుడు మనకు పొలు పొలు మధ్యలో బొమ్మరాటకలు చూడబోతు సుందరిలు సుందరి పోగ పొలు పొద్దు పట్నం పొన్నలంగా ఉన్నదట మాపు పట్నం మల్లె పూజ సంఘం ఉన్నదనంగా మరి ఎట్లా ఋతువుగా ఏలాడి వర్షాలు పండుతున్నాయి అనువుగా మనకు పంటలు పండుతున్నాయి వందలు లేకుండా మనకు పట్నంలో కూడా బతికిపోతున్నారట అయినప్పుడు ఏమనుకున్నాడట సత్యవర మహారాజు అనంగా బామా చిన్నదానా నీ ఈ ఎల్లరి సినిమా లోపల ఎట్లా కసిరి వెళ్తున్నాడే బామో బామా ఇంకా ఎట్లా
అడిగంటే బామవనంగా మనకి ఎలాంటి అంటే వనంగా గోత్రమేలకు మొగ కొడుకు లేకపోయి మరి ఎలాంటి అంటే వనంగా మరి అడగదనుకోండి ఆడవిల్ల లేకపోయి ఏమి ఏదనుకుని ఎట్లా అంటే బామతో అనగా బయలుపోతున్నాడమ్మా కాలం అట్టనే ఉండను కానీ ఏమనుకున్నాడు అమ్మవారు వనంగా నాదా ప్రాణేశ్వర ఏసినారు తీయకన పోతివి ఈయల దినము లోపల వనంగా మరి ఏమి చేయాలి భగవంత్ అనుకున్నారు తల్లి వనంగా అనుకోని ఎట్లాడి అంటే కదిరి తాలింపు చేసి భార్య భర్తలు నాగబండ్లు కట్టుకొని తీర్థయాత్రలు తీరని మానది కొల్లపూరి యమనాడ తిరిగి రానవేదమ్మాయే ఎట్లాడి లోకాల శంకరుడు పూజలు ఏనాడు చేసిండో ఇవ్వాల గాని ఒక్క కొడుకు గర్భము దాల్చినప్పుడే మరి ఏనాడు అంటే లోకేశ్వరంగా వాళ్ళు జలమించిందాటరా జలమించిన సమయకాలంలో పెంచి పెద్దగా చేసి ఇవ్వాలారా బడిలల్ల ఇవ్వాలా చదువు చదివించిన బల్లెలను బాధ బల్లాలు నేర్పిరమ్మో నేర్పిన సమయకాలం లోపల ఇవ్వాలా బామరావ చిన్నదానా నా భార్య ధర్మం నాకే సరిపడి ఎప్పుడు చేసుకున్న పాపం వానికే ముళ్ళ మూటలు కట్టుకుని ఉంటాయట మరి పట్టమేమో మరి సంతమేమో మాపు చూస్తే మన పట్టమేమో అల్ల విష్ణ మరి సంతమేమో రాజులు దేశ దేవతలు వచ్చానంగా రాజు దండమే దండములు పెట్టిరి
నువ్వైనా ఐదు లోపడి మిద్దెల లోపడి మిరియల్ల ఉండి బామాకు నాయకుల మౌగా నా భార్య సత్యవాది నేను ధర్మకంకణం నీ కడుతున్న బావా నీవు ధర్మకంకణం కట్టుకొని కట్టుకొని లోపడి మిద్దెలను